Welcome to the English class, children. So today we are going to see the new lesson, the nuclear test. Okay. So it is a very interesting lesson regarding human relations. So what are the main characters in the lesson is Anjali. Anjali, the little girl. Okay, and her grandparents and her mother. Whose mother? Anjali mother. Okay, the story revolves around these three characters. Okay, so basically Anjali is a girl who lives with her parents in the city. Okay, but their grandparents they sold all the things and they want to live with the Anjali home. Okay, but she don't like Anjali don't like the grandparents. She always irritates the grandparents and they never want to stay with the grandparents. That is the story is going to take place in the lesson, the nuclear test. Okay, so we discuss the lesson. Ma, why are you removing all my things from the cupboard? Ma means what? Here, Amma. Ma. Amma. So what? Okay, so right. Ma, why are you removing all my things from the cupboard? So, mummy, ఎందుకు cupboard లో ఉన్నాయి మొత్తం తీసేస్తున్నామని వాళ్ళ మమ్మీని అడుగుతుంది. Anjali asked in a voice which sounded like she was ready for a fight. So ఏదో ఒక ఫైటింగ్ వచ్చినట్టు అంజలి ఏం చేస్తుంది వాళ్ళ మమ్మీని అడుగుతూ ఉంది అనమాట. యూ ఆల్రెడీ నో అంజలి, దాదా అండ్ దాని ఆర్ గోయింగ్ టు నీడ్ సమ్ ప్లేస్ ఫర్ కీపింగ్ దేర్ థింగ్స్. దాదా మీన్స్ వాట్? గ్రాండ్ పేరెంట్, తాతయ్య. దాని మీన్స్ అమ్మమ్మ ఆర్ నాయనమ్మ. సో ఓకే, దే నీడ్ సమ్ ప్లేస్ ఫర్ కీపింగ్ దేర్ థింగ్స్. సో వాళ్ళ లగేజ్ ఉంది కదా, ఆ లగేజ్ తీసుకొని ఇక్కడ మన దగ్గర పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ కావాలి, అందుకనే రిమూవ్ ఆల్ ది థింగ్స్ ఫ్రమ్ ద యువర్ ప్లేస్. సో హర్ మదర్ రిప్లైడ్ క్విక్లీ వితౌట్ ద స్లైటెస్ట్ హింట్ ఆఫ్ అపాలజీ. ఆమెకి ఏమీ పెద్ద సారీ చెప్పాల్సిన అవసరం లేనట్టు వాళ్ళ మమ్మీ సీరియస్గానే అంజలికి రిప్లై ఇచ్చింది. బట్ మా, వేర్ విల్ మై థింగ్స్ గో? దిస్ హ్యావ్ బీన్ మై రూమ్ సిన్స్ ఐ వాజ్ బేబీ. సో నేను చిన్న పిల్ల దగ్గర నుంచి ఈ రూమ్ నాది. సో చిన్న పిల్లలకు ఉంటుంది కదా, ఇది నాది ఇది నాది అన్నట్లు. So Anjali is also having showing that attitude towards her mother. This room is my room. I don't want to share this room to my grandparents. Parents can even understand చెప్తుంది. Why should I give up everything just because Dada and Dadi are coming to live with us? Why should I give up everything? So నేను ఎందుకు ఇవ్వాలి అని దాదా డాడీ వస్తే నేను ఇవ్వాలా, నేను ఇవ్వను అని అంజలి అడుగుతుంది అనమాట. Cried Anjali just as unforgiving. So next page number 64. Come on Anju, you are not giving up everything. You are only going to sleep on the couch in the hall instead of this room. So వాళ్ళ మమ్మీ పిలుస్తుంది, అంజలి ఏమంటుంది? అంజు అంటుంది. సో నిక్ నేమ్స్ ఉంటాయి కదా, సోనాక్షి, సోను అంటారు. సో లైక్ దట్. ఓకే, కమ్ ఆన్ అంజు, యు ఆర్ నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఓన్లీ గోయింగ్ టు స్లీప్ ఆన్ ద couch in the hall instead of this room. సో అంజలి నువ్వు ఏం మొత్తం ఇవ్వట్లేదు కదా, సో ఈ రూమ్లో పడుకోకపోతే బయట హాల్లో పడుకోవచ్చు కదా, ఇంకా బెడ్రూమ్లో పడుకోవచ్చు కదా అని వాళ్ళ మమ్మీ అంటుంది. అండ్ యువర్ థింగ్స్ కెన్ బి అకామిడేటెడ్ ఎల్స్వేర్. నీ థింగ్స్, నీ వస్తువులు ఏమైతే ఉన్నాయో అవి వేరే చోట పెట్టుకోవచ్చు. రిప్లైడ్ హర్ మదర్, ట్రైయింగ్ టు బీ సెన్సిటివ్ బట్ ఫీలింగ్ రాదర్ ఎక్సాస్పరేటెడ్ విత్ హర్ డాటర్స్ endless objections. So trying to be yes. So and your things can be trying to be sensitive. సో చాలా కొంచెం సెన్సిటివ్ వాయిస్తో కొంచెం కోపంతోనే ఆమె చెప్పింది అనమాట. దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాడ్ బీన్ ఎవర్ సిన్స్ అంజలి హ్యాడ్ బీన్ టోల్డ్ దట్ హర్ గ్రాండ్ పేరెంట్స్ వుడ్ బి లివింగ్ విత్ దెమ్ ఫ్రమ్ దెమ్ ఆల్. సో ఇది ఎప్పుడైతే అంజలి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంజలి వాళ్ళ ఇంట్లో ఉంటారని చెప్తుందో అప్పటి నుంచి అంజలి ఇదంతా స్టార్ట్ చేసింది. దే హ్యాడ్ రీసెంట్లీ sold off all their land in the village, in the little village where they had lived most of their life. They means what? Here Dada and Dani, the grandparents, they had recently sold all their land in the little village. ఆ village లో ఉన్న చిన్న village లో ఉన్న భూమి, ఆ ల్యాండ్ మొత్తం అమ్మేసుకున్నారు. మోస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అక్కడ మొత్తం అమ్మేసి వచ్చేసారు. దాదా వాజ్ they had recently sold off all their land in the little village where they had lived most of their life. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాంతంలో మొత్తం ల్యాండ్ అంతా అమ్మేసుకున్నారు. దాదా వాజ్ టచింగ్ 70 now and was too old to be able to run the farm by himself.
సో దాదాకి ఇంటి గ్రాండ్ పేరెంట్ ఆ తాతయ్యకి ఇప్పుడు 70 ఇయర్స్ వచ్చాయి. ఒక్కడే ఆ పొలాన్ని మొత్తం చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఆయనకు. He had promised he would not leave his beloved land till he died, but he was finding it more and more difficult to live there alone. He had promised he would not leave his beloved land. సో చిన్న ప్రామిస్ కూడా చేశారు, ఆయన సొంత గ్రామాన్ని వదలడం ఇష్టం లేదు, కానీ అక్కడ ఉండటం కూడా ఆయనకి చేత కాదు, అక్కడే ఉండలేడు. ఓకే, ఆల్ హీస్ చిల్డ్రన్ హ్యావ్ మైగ్రేటెడ్ టు ద సిటీస్. సో దాని ఆ గ్రాండ్ పేరెంట్స్ యొక్క చిల్డ్రన్ మొత్తం ఎటు వెళ్ళారు, మైగ్రేటెడ్ అంటే వేరే వేరే సిటీస్కి వెళ్ళిపోయారు, జాబ్స్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆల్ హీస్ చిల్డ్రన్ హ్యావ్ మైగ్రేటెడ్ టు ద సిటీస్. టూ ఆఫ్ అంజలీస్ చాచాజీస్ వెన్ అబ్రోడ్. సో అంజలి వాళ్ళ చాచాజీస్ ఇద్దరు కూడా అబ్రోడ్ వెళ్ళిపోయారు. ఓన్లీ పాపా లీవ్డ్ ఇన్ పూణే, రీటా బువా వాజ్ ఇన్ ఢిల్లీ. పాపా పూణేలో ఉంటాడు, రీటా బువా ఢిల్లీలో ఉంటారు. దాదా హ్యాడ్ బీన్ పెర్స్యూడ్ బై అంజలీస్ ఫాదర్ టు కమ్ అండ్ లివ్ విత్ దెమ్. దాదా హ్యాడ్ పెర్స్యూడ్ అంటే రిక్వెస్టెడ్, అంజలి వాళ్ళ డాడీ ఓకేనా రిక్వెస్ట్ చేశారు ఎవరిని, గ్రాండ్ పేరెంట్స్. సో అంజలి వాళ్ళ తాతయ్యని వాళ్ళ ఇంట్లో ఉండబడి రిక్వెస్ట్ చేశారు. పాపా వాంటెడ్ ఆల్ ఆఫ్ దెమ్ టు బి together as a joint family. He could then take care of his aging parents. Papa wanted all of them to be together as a joint family. So joint family ga kalisi undatam ante పాపాకి చాలా ఇష్టం. సో he could then take care of his aging parents. సో ఆ ముసలి వాళ్ళైన ఆ పేరెంట్స్ని సో చక్కగా చూసుకోవడం బాగుంటుంది, ఫ్యామిలీ అంతా ఒక చోట ఉండొచ్చని అంజలి వాళ్ళ డాడీకి చాలా ఇష్టం. Of course, Anjali enjoyed meeting her parents during her holidays. అంజలికి చాలా ఇష్టమే వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఎంజాయ్ చేయడం. బట్ దట్ did not mean she was going to be happy giving up her room for them. అంతేగాని రూమ్ ఇచ్చేటంత హ్యాపీనెస్ అంజలికి లేదు. సో వచ్చి హాయ్ బాయ్ అంటే చాలు, కానీ రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటా, అంజలి రూమ్లో ఉంటా అంటే అంజలికి ఇష్టం లేదు. అంజలి వాజ్ an only child, never in her life had she liked to share anything, and she wasn't about to change now. Anjali was the only child, so little child, ఒకటే child, and she don't know sharing. అంటే మనం కూడా షేరింగ్ చేసుకుంటాం కదా, లంచ్ కానీ బుక్స్ కానీ స్నాక్స్ కానీ వీల్ షేర్. సో బట్ అంజలి డోంట్ నో the habit of sharing, the joy in sharing. Okay, and so it was that when her grandparents came, Anjali was her fussy, irritating, British worst. సో ఎప్పుడైతే అంజలి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చారో అంజలి బిహేవియర్ కొంత మారిపోతుంది. సో చాలా ఫస్సీ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాడు, నాట్ ఈజీలీ సాటిస్ఫైడ్, చిరాగ్గా, పొగరగా, ఇరిటేట్గా. సో పేరెంట్స్ అంటే ఆశ్రయించుకుంటూ సో చాలా అలా ఉంటుంది. సో బట్ వీ డోంట్ లైక్ బీ లైక్ దట్. సో వీ హ్యావ్ టు బీ లవ్ ద ఓల్డ్ పేరెంట్స్. గ్రాండ్ పేరెంట్స్ ఈ విషయాలు చాలా మంచిగా చూసుకోవాలి. ఓకేనా. హూ అండ్ క్రై ఓవర్ అండ్ ఓవర్ అండ్ షీ హ్యాడ్ లాస్ట్ హర్ రూమ్. When she wasn't making rude comments, she would not talk much to pretend to be glued to her favorite program on TV. So మొత్తం బిహేవియర్ అంతా మార్చుకుంది, బాడీ లాంగ్వేజ్ అంతా మార్చేసి చాలా చిరాగ్గా, ఇరిటేటింగ్గా అంజలి బిహేవ్ చేస్తుంది. She was not very polite and compliant, though not directly, but she was too afraid of her father's warmth. సో కానీ పొలైట్నెస్ లేదు, ఒబీడియన్స్ లేదు, మంచి రిసీవింగ్ లేదు, పేరెంట్స్ మంచి చూసుకోవడం లేదు గ్రాండ్ పేరెంట్స్ని. బట్ వాళ్ళ డాడీ అంటే అంజలికి చాలా భయం. సో అంజలికి చాలా కొంచెం ఫీర్ అనేది ఉంది. ఇట్ వాస్ ట్రూ దట్ హ్యావింగ్ గ్రాండ్ పేరెంట్స్ లివ్ విత్ దెమ్ నీడెడ్ అడ్జస్టింగ్ టు ఎ న్యూ రొటీన్. సో జనరల్గా మనకు తెలుసు గ్రాండ్ పేరెంట్స్ కానీ ముస్లిం వాళ్ళు కానీ ఉంటే కొంచెం వాళ్ళ వే ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అవి కొంచెం కొంచెం వేరే ఉంటాయి. ఓకేనా, వీ హ్యావ్ టు అడ్జస్ట్ దెమ్. ఓకే, దే వర్ యూజ్డ్ టు బీ ఎ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్. సో వాళ్ళ వే ఆఫ్ లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దే వాంట్ హాట్ వాటర్, వీ వాంట్ కోల్డ్ వాటర్. దే డోంట్ వాంట్ ఐస్ క్రీమ్, వీ వాంట్ ఐస్ క్రీమ్. వీ వాంట్ ఫాస్ట్ ఫుడ్, దే డోంట్ వాంట్ ఫాస్ట్ ఫుడ్. వీ వాంట్ టు ఈట్ ద చికెన్ ఫ్రైస్ అండ్ మటన్ ఫ్రైస్, బట్ దే డోంట్ వాంట్ టు ఈట్ దట్. దే వాంట్ ఆల్వేస్ దాల్ అండ్ సాంబార్ అండ్ లైక్ దట్. ఓకే, దే వాంట్ ఇడ్లీ, వీ వాంట్ masala dosa like that. Okay, there will be huge variations between the old parents and that new young ones. Actually, grandparents woke up much before anyone else did, and that made things awkward. Anjali grandparents early లేచిపోయేవాళ్ళు, బట్ అంజలి వాన్స్ 8:30 and 9:30 లేచిపోయేవాళ్ళు. Daddy was forever doing some puja and on another, and if there was objection to audience in the food one day, it was eggs the next time. సో దాది ఎర్లీ లేచి ఏం చేసేది,
పూజలు చేసేదనమాట. అండ్ దాదికి ఎగ్ కర్రీలో ఆనియన్స్ వస్తే ఇష్టపడేది కాదు. సో షీ నెవర్ లైక్ టు ఈట్ ద ఆనియన్స్. దే వుడ్ నాట్ గో టు ఈట్ అవుట్ ఎట్ రెస్టారెంట్స్. ఓల్డ్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళలేరు. దే డోంట్ లైక్ టు ఈట్ టు గో అవుట్ రెస్టారెంట్స్. దే వుడ్ నాట్ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్. మూవీస్ థియేటర్స్లో మూవీస్ చూడడం కూడా ఇష్టపడరు. దే డోంట్ గో టు DMart and shopping malls and everything like us. Okay, so this is all about that variations we are going to see. And finally what happened, Anjali realized or not, so we are going to see the next class. Okay, so read the lesson, ninth lesson, the nuclear test. Thank you.